జీవీఎంసీ సహకారంతో మురికివాడ ప్రాంతాలు నిరాశ్రయులకు అన్ని రకాలుగా ఆసరా కల్పిస్తున్నామని జీవీఎంసీ నిరాశ్రయ సెంటర్ మేనేజర్ ప్రగడ వాసు తెలిపారు. సోమవారం సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు జీవీఎంసీ నడుస్తున్న 3 నిరాశ్రయ సెంటర్ల ద్వారా 5567 మందికి నిరాశ్రయం కల్పించామన్నారు. ఈ సెంటర్లను సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ నడుపుతున్నామని, కనీసం కారణం చెప్పకుండా నోటీసు ఇవ్వకుండా ఉన్నతాధికారులకు తెలియకుండా మా సెంటర్ రికార్డులు తీసుకువెళ్లిపోయారన్నారు. తక్షణమే మా సంస్థకు తగిన గుర్తింపునివ్వాలని కోరారు. తక్షణమే జీవీఎంసీ పీడీ యాసిడి ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. తక్షణమే వాస్తవాలను తెలుసుకుని మా రికార్డులను అందించాలని కోరారు. కరిగి పొగ రూపంలో బయటకు వెళ్ళిపోవడానికి సార్ మీ పొట్ట 1 నుండి పొట్ట లేదా సూరకాయతో ఇబ్బంది పడుతుంటే వెంటనే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి నిజానికి ఇప్పుడు అధిక బ్యాటరీ షుగర్ థైరాయిడ్ మాస్క్ వంటి ఎక్సర్సైజ్ సర్జరీ వంటి వ్యాధులు బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ పొట్ట కొన్ని ఇంచులు తగ్గిపోయే అవకాశం ఎలా చూపిస్తారో చూపించాను. ఓపెన్గా మీరు ఎవరు ఎందుకు వచ్చారు నేను అడిగాను. శ్రీనివాసరావు అడిగాను నక్సల్ సెంటర్లో పనిచేస్తున్న ఒక పద్ధతి. ఎందుకంటే అక్కడ ఏదో వాళ్ళు వెళ్ళి విజిట్ చేశారు, అప్పచెప్పమంటే వాళ్ళే తీసుకెళ్ళి అప్పచెప్పారు. ఇది ఒక సిస్టమ్. నా పేరు ప్రగడ వాసు, ఏయుటిడి సంస్థలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. నాకు డే అండ్ నైట్ షెల్టర్, ఒక షెల్టర్ మేనేజర్గా కూడా నేను వర్క్ చేస్తున్నాను. మేము జీవీఎంసీతో ఈ మురుకువాడల అభివృద్ధి విషయంలోని, ఈ డే అండ్ నైట్ హోమ్లెస్ షెల్టర్స్ విషయంలోని మేము కలిసి పనిచేస్తున్నాము. అయితే గత 10 సంవత్సరాల కిందట ఇక్కడ మేము 3 షెల్టర్లు జీవీఎంసీ సహకారంతో ఏర్పాటు చేశాము. ఈ 3 షెల్టర్ల ద్వారా ఇప్పటివరకు 5567 మందికి మేము పునరావాసం కల్పిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రోడ్డు మీద ఒక మనిషి రకరకాల కారణాల వల్ల రోడ్డు పాలైపోతున్నారు. ఫ్యామిలీ కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, మధ్యస్థంతో లేకపోవడం వల్ల కావచ్చు, రకరకాల సమస్యల వల్ల ఒంటరి మహిళలు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, అలాగే చాలామంది రన్ అవే చిల్డ్రన్ కావచ్చు, రకరకాల వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. అయితే మేము ప్రతి ఒక్క సమస్యని కూడా అర్థం చేసుకొని ఆ మనిషిని రెస్క్యూ చేసి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే వాటిని పరిష్కారం చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాత అప్పుడు మేము వాళ్ళని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్తున్నాం. లేదంటే వేరే హోమ్స్ తరలిస్తున్నాం, లేదంటే పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి వేరే హోమ్స్ తరలిస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణ తోటి గత 10 ఏళ్ళ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి అంటే మేము ఇంకొకటి ఏంటంటే ఈ షెల్టర్లు అనేవి సుప్రీంకోర్టు ఆదేశాలతో నడుపుతున్నాము. దీని తాలూకా మార్గదర్శకాలని తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి, ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసింది మా సంస్థనే. అయితే ఒక బాధ్యతగా తీసుకొని ఈ గైడ్లైన్స్ అన్నింటినీ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందరికీ కూడా వాళ్ళకి మేము శిక్షణ ఇచ్చి షెల్టర్లు ఈ రకంగా నడపాలని అందరికీ చెప్తున్నాం. అలాంటి మమ్మల్ని పట్టుకొని ఇవాళ జీవీఎంసీ కమిషనర్ గారు తెలియకుండా మొన్న ఎవరో ఒక జర్నలిస్ట్ వచ్చారు, ఉదయం పూట వచ్చారు, ఎవరో వస్తుంటారు, మేము రెగ్యులర్గా రికార్డు చూపిస్తూనే ఉన్నాం. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మా ముందే జీవీఎంసీ వాళ్ళకి హెచ్చరిస్తూ ఇక్కడ ఏం జరగటం లేదు, మీరు ఏం చెక్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు రెచ్చగొట్టారు. వాళ్ళు ఏదో వెంటనే నేను లేని టైంలో వచ్చి సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లు అటెండెన్స్, అంటే ఇక్కడ ఇన్మేట్స్ షెల్టర్ తాలూకా రెసిడెంట్స్ తాలూకా రిజిస్టర్లు, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్లు మొత్తం అన్నీ సీజ్ చేసి పట్టుకెళ్ళిపోయారు. కనీసం ఏ కారణం చెప్పలేదు, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఈ రకంగా మాకు నోటీస్, గతంలో ఒక షెల్టర్కి నోటీస్ ఇచ్చారు, అలా కనీసం మేము ఆ నోటీస్ కూడా మాకు ఇవ్వలేదు. ఎలాంటి ఇది లేకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎవరు ఉన్నతాధికారులు తెలియకుండా ఈ రకంగా ఒక వ్యక్తి బయట నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన మీడియా పర్సన్ కూడా మాకు తెలియదు. సో ఆ వ్యక్తి మాటలు నమ్మి పీడీ గారు దుర్మార్గంగా దౌర్జన్యంగా మా రికార్డులన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఒక సంస్థకి మీరు గుర్తింపు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఈవేళ మేము చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ మీరు అందరూ చూస్తున్నారు. ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ రాత్రి పగలు చేస్తూనే ఉన్నాము. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని మీరు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు ఆ కారణాలు లేకుండా మమ్మల్ని నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టే కార్యక్రమాలు చేయడం అనేది పీడీ యూసీడీ గారికి తగదు. ఈ విషయాన్ని మేము జీవీఎంసీ కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి పలుమార్లు ఇక్కడ జరుగుతున్నటువంటి మాకు సహాయ నిరాకరణ కార్యక్రమాల్ని ఆయనకు చెప్పడం జరిగింది. ఇంకోటి ఆయన ఎవరో సదరు
జర్నలిస్టు ఆయన ప్రసాద్, ఆయన పేరు అక్షర శిల్పం అని చెప్పారు. ఆయన ఏం చూసారో తెలియదు. ఇప్పటి వరకు మాకు గత సంవత్సరం మార్చి 31 వరకు పాత నిధులన్నీ కూడా సాయికాంత్ వర్మ గారు వచ్చిన తర్వాత మందలించి ఆ నిధులన్నీ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటిదాకా కూడా ₹1 కూడా భోజనం నిధులు, అంటే మాకు ₹30 రాత్రిపూట భోజనం డబ్బులు ఇస్తారు. అవి ఆ ₹30 ఒక పూట భోజనానికి కూడా సరిపోవు. అలాంటిది వాళ్ళు సబ్సిడైజ్డ్ కాస్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము ఆ ₹30తోనే 3 పూట్ల భోజనం అనేది పెట్టాలి. అయితే మేము ఏం చేస్తున్నామంటే అదేదో సామెత చెప్పినట్టు అమ్మ పెట్టదు అడుక్కుని తినానువ్వదు అన్నట్టు మేము నిధులు మొబిలైజ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని 3 పూట్ల భోజనం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం. మెడిసిన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఎమర్జెన్సీ సర్వీస్ మా దగ్గర ఒక వ్యాన్ ఉంది. రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నాం. ఇదంతా ఖర్చుతో కూడా ఇవన్నిటినీ కూడా మేము నిధులు సమీకరించుకుంటూ చేస్తున్నాం. ప్రతిదీ కూడా మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. మా దగ్గర ఆల్రెడీ సోషల్ ఆడిట్ జరిగింది. మొన్న కూడా ఒక స్టేట్ ఆడిటర్ వచ్చాడు. ఏమీ తెలియకుండా ఆ కారణాలు లేకుండా మా మీద నిందలు వేసి ఈరోజు ఈ రకంగా రికార్డ్స్ పట్టుకెళ్ళిపోవడం అనేది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మేము గట్టిగా దీని మీద సమాధానం చెప్పాలి. ఈ విషయం మీద వెంటనే ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి మేము పీడీ యూసీడీ మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాం.